వివాహేతర సంబంధం ఆమె మెడకు చుట్టుకుంది. మొదటగా భర్త కనపట్టం లేదని ఫిర్యాదు చేసి ఆ తర్వాత తన భర్త మృతదేహం పలానా చోట కనిపించిందని ఆమె పోలీసులకు తెలిపింది. సహజంగానే అనుమానించిన పోలీసులు రమాదేవిని గట్టిగా ప్రశ్నించడంతో తానే మరో ఇద్దరితో కలిసి భర్తను హత్య చేసినట్లు నిజం ఒప్పుకుంది. కరీంనగర్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కరీంనగర్ కు చెందిన సంపత్ రమాదేవి దంపతులకు 20 ఏళ్ల కుమారుడు కుమార్తె ఉన్నారు. సంపత్ కరీంనగర్లోని గ్రంథాలయంలో స్వీపర్ గా పనిచేస్తున్నాడు. రమాదేవి సర్వపిండి విక్రయిస్తోంది. ఆమె వద్ద కరీంనగర్ కు చెందిన రాజయ్య తరచూ సర్వపిండి కొనేవాడు. ఇద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. మద్యం తాగి భర్త రోజు హింసిస్తుండటంతో అడ్డు తొలగించుకోవాలనుకున్న రమాదేవి ప్రియుడు రాజయ్య దూరపు బంధువు శ్రీనివాస్తో కలిసి పక్కా ప్లాన్ చేసింది. యూట్యూబ్ లో భర్తను ఎలా చంపాలనేది వీడియోలు చూసి ఆ ప్లాన్ ను రాజయ్య శ్రీనివాస్ కు చెప్పింది. ఆ తర్వాత పార్టీ చేసుకుందామంటూ జూలై 29న సంపత్ కు రాజయ్య శ్రీనివాస్ ఆఫర్ చేశారు. ముగ్గురు కలిసి మద్యం తాగారు. మత్తు ఎక్కువై సంపత్ పడిపోగానే రాజయ్య శ్రీనివాస్ కలిసి అతడి చెవుల్లో అప్పటికే వెంట తెచ్చుకున్న గడ్డి మందు పోశారు. ఇక సంపత్ చనిపోయిన వెంటనే రమాదేవికి ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాతి రోజు భర్త మిస్సింగ్ అంటూ పోలీసులకు రమాదేవి ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో భాగంగా రమాదేవి కాల్ డేటా, ఫోన్ లొకేషన్, సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపారు. నిందితులను ప్రశ్నించడంతో నిజం ఒప్పుకున్నారు. దీంతో రమాదేవి, రాజయ్య, శ్రీనివాసులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఆల్కహాల్ తాగారు. ఈ క్రమంలో ఎక్కువ డ్రింకింగ్ చేసిన తర్వాత ఈ బికేమ్ అన్కాన్షియస్ అయిన తర్వాత ఒక వీటిసైడ్ పాయిజన్ విచ్ ఈస్ యూస్ టు కిల్ వీడ్స్ ఇన్ ది ఫీల్డ్, రైతులు అది వాడతారు. ఆ వీటిసైడ్ పాయిజన్ వాజ్ అడ్మినిస్టర్డ్ ఇంటూ డిసీజ్డ్ ఇయర్. అది చేసిన తర్వాత అతనికి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడే బాడీ వదిలేసి అక్కడ నుంచి పారిపోయారు. మనకి 3 days తర్వాత బాడీ దొరికింది అక్కడ. కానీ మధ్యలో విక్టిమ్ డిసీజ్డ్ వైఫ్ తరఫు నుంచి, ఫ్యామిలీ తరఫు నుంచి ఎలాంటి మిస్సింగ్ కేమ్ కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ ఆర్ కంప్లైంట్ రిసీవ్ కాలేదు. దీనివల్ల ఫస్ట్ అనుమానం వచ్చింది, సస్పెషన్ వచ్చింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న సిసిటీవీ ఫుటేజ్, కాల్ రికార్డింగ్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మనకి ఈ యాంగిల్ గురించి తెలిసింది. సో దీంట్లో ఉన్న అక్యూజ్డ్ మెంబర్స్ deceased wife for criminal conspiracy for conspiring to murder her husband, then accused A1 and A2 for actively conspiring and using herbicide poison for killing the deceased. ఈ ముగ్గురు మీద మర్డర్ కేసు నమోదు జరిగింది.